హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్ అనమాట. చాలా రోజులైంది వీడియోస్ తీసి, అందుకని చెప్పేసి మా దగ్గరలో ఎక్కడైనా ఏదైనా ప్లేస్ ఉందని చెప్పి అనుకుంటే కర్నూలు దగ్గరలో రాక్ గార్డెన్ అని చెప్పేసి ప్లేస్ ఉందనమాట. అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కర్నూలు దగ్గరకు వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే. అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ పైన నుంచి వెళ్తే ఇది బ్రిడ్జ్ మీకు చూపిస్తూ ఉన్నది. దీనిపైన నుంచి వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు అయితే బ్రిడ్జ్ ఉండేది కాదు, అవుటర్ రింగ్ రోడ్డు. అప్పుడైతే కర్నూలులో నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళేసామన్నమాట. ఎగ్జాక్ట్గా మా ఊరు నుంచి అయితే 60 కిలోమీటర్స్ ఉంది. మా ఊరు వచ్చేసి డోన్. ఇది వచ్చేసి నంద్యాల కడప హైవే అనమాట. ఇటు సైడ్ వెళ్తే కర్నూలు వచ్చేస్తూ ఉంది. ఇది వచ్చేసి రాక్ గార్డెన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఏపీ టూరిజం వాళ్ళది. టిఫిన్ మీల్స్, స్నాక్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ బారు, ఫోటోషూట్, పార్టీ జోను, ఏపీ టూరిజం అని చెప్పేసి పెట్టేశారు బోర్డు. ఇక్కడ నేను బైక్ పార్క్ చేసుకొని నేను వెళ్తా ఉన్నాడు. ఇది మెయిన్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఇది మామూలు హోటల్, ఇంకా రిసెప్షన్ అనమాట. ఇంకా నేను కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉందన్నమాట. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఒక 20 రూపీస్ ఇచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాను. ఈచ్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్. ఇది లోపల రిసెప్షన్ అనమాట. చిన్న హోటల్ టైప్ ఉందనమాట. నేనైతే ఫుడ్ అయితే పెద్దగా అయితే ఏం తీసుకోలేదు. ఒక డ్రింక్ అయితే తీసుకున్నాను. అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. కొంచెం లోపల నుంచి వెళ్ళాలి. నేను అటు సైడ్ నుంచి రౌండ్ నుంచి ఎందుకు తిరిగి వెళ్ళడం, బ్యాక్ సైడ్ నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. ఆల్రెడీ ఇది నేను రాక్ గార్డెన్ అయితే చూశాను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట వ్యూ. ఇది లాస్ట్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ రాక్ గార్డెన్కి. ఇక్కడ నేను కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందర వచ్చిన తర్వాత ఇది బ్రిడ్జి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా మెయిన్ రాక్ గార్డెన్ యొక్క వ్యూస్ అనేటివి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడడానికి అయితే మొత్తం సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్ళతో కొంచెం ప్రకృతి పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎండ అయితే చాలా విపరీతంగా ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే ఈవినింగ్ టైం 4 కానీ అలా వెళ్ళండి. ఇది మార్నింగ్ 8 నుంచి 6 వరకు ఉంటుంది. 4కి వెళ్తే చాలా బాగుంటుంది. మార్నింగ్ 8 నుంచి ఒక 10 వరకు అయినా కూడా వెళ్ళచ్చు. మిగతా క్లౌడీ టైంలో కానీ ఆడ కొంచెం చల్లగా ఉన్నప్పుడు అయితే వెళ్ళండి. ఎండాకాలంలో అయితే అస్సలు వెళ్ళాకండి, చాలా ఇబ్బంది పడతారు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కానీ. ఇక్కడ మెయిన్ చూడడానికి అయితే అంత పెద్ద చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. కొన్ని ఫోటోషూట్స్కి నైట్ టైం ఏమైనా పార్టీస్ ఏమైనా జరుగుతాయేమో మరి, ఇక్కడైతే మనకైతే తెలియదు. ఇక్కడైతే కొన్ని వేశారనమాట. కొంచెం ముందుకు నేను నడుచుకుంటూ వస్తాను కానీ ఈ రాక్స్ ఇది మెయిన్ హైలైట్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నది. ఇక్కడ మెయిన్ ఫొటోస్ అనేది దిగుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ మన బాహుబలి ఫస్ట్ పార్ట్ జరిగింది కదా, ప్రభాస్ది ఎంట్రీ సీన్, ఫస్ట్ షూట్ ఇక్కడ జరిగింది. తర్వాత కొన్ని సీన్స్ కూడా ఇక్కడే తీశారు మరి రావణంలో కానీ. నేను రీసెంట్గా డాకు మహారాజ్లో కూడా కొన్ని సీన్స్ చూసినా అది ఇక్కడ తీశారో మరి అయితే తెలియదు. నేనైతే రాక్ గార్డెన్ అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట, బ్రిడ్జ్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్కడానికి కానీ, ఫోటోషూట్స్ కానీ, ఫొటోస్ చేయడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. నేను కొంచెం దూరం నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి నాకు ఫొటోస్ ఎవరు తీయడానికి లేరు. అందుకని చెప్పేసి నేను ఒక్కనే వీడియోస్ తీసేసుకుంటూ మీకు చూపించాలని చెప్పేసి వెళ్ళి చూశాను అనమాట. ఇక్కడ ఏదైనా కోతులు పడుకొని ఉన్నాయి. నేను వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నేను అది స్టెప్స్ అయితే ఎక్కలేదు. ఇంకా మొత్తం నేనైతే వ్యూ అయితే చూస్తాను. ఇక్కడ నుంచి మొత్తం రాక్సే ఉంటాయి, ఇంకేం ఉండదు ఇక్కడ. మెయిన్ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటి వచ్చేసి వానాకాలంలో వచ్చేసి నది టైప్లో ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడైనా వానాకాలంలో అయితే నీళ్ళు కొన్ని ఆగుతాయి. చాలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీళ్ళు అయితే మొత్తం ఎండిపోయాయి. మొత్తం ఓన్లీ ఒక ఫోటోషూట్స్ కానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ అయితే చాలా హైలైట్గా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే కన్నా సూపర్గా ఉంటుంది. పిల్లల్ని కన్నా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైం అయితే కన్నా అసలు వెళ్ళొద్దండి. మధ్యాహ్నం కానీ అలా ఈవినింగ్ 4 నుంచి 6 వరకు హ్యాపీగా వెళ్ళేసి ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే కానీ వెళ్ళి చూసి రావచ్చు అనమాట. మొత్తం మీద దగ్గర అంత వర్త్ అయితే కాదు. దీని నుంచి కొంచెం ముందుకెళ్తే కాలువ బుక్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకెప్పుడైనా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కాలువ బుక్ అది దేవస్థానం ఉంది, ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే నేను కొంచెం ముందరికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇందాక బ్యాక్ సైడ్ వెళ్ళా కదా, ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. నేను నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తుంటే ప్రకృతి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే కాటేజెస్ అన్నీ
ఉన్నాయన్నమాట. పర్ డే వచ్చేసి 1500 రూపీస్. ఎవరన్నా అయినా టైర్డ్ అయ్యి జర్నీలో రెస్ట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే కానీ ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి. ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది, ఫుడ్ అవైలబుల్ ఉంది, బార్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం ఎవరన్నా కానీ లాంగ్ జర్నీలో ఉన్నప్పటికీ రెస్ట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ఏపీ టూరిజం వాళ్ళది అనమాట. మనం ఏం పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక్కడైతే కానీ కొంచెం ఇంతకుముందు అయితే 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే కానీ ఇక్కడ మొత్తం చాలా గ్రీనరీగా ఉండేది అనమాట. ఇప్పుడు మరి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు మరి ఏమో కానీ పెద్ద పట్టించుకోవటం అయితే లేదు. దీన్ని మొత్తం చెట్లు, కంప చెట్లు ఉన్నాయి. నైట్ టైం అయితే కానీ కొంచెం కష్టమే. ఇక్కడ 6 తర్వాత ఉండాలి అని చెప్పుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంది నాకైతే. ఫ్యామిలీస్తో కానీ వెళ్ళాలి అనుకుంటే కానీ అబౌవ్ 6 లోపల రిటర్న్ కావండి. 6 తర్వాత అంటే కానీ కొంచెం హైవే కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. పిల్లలతో వెళ్ళినా కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది. ఇది ఫ్రంట్ నుంచి చూసిన వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.